ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు బి మహేష్ కుమార్ జనహిత పాదయాత్ర చేయడం జరుగుతుంది. రెండో విడతలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర్లో ఈవినింగ్ సభ సక్సెస్ అని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే. ఎట్లా కొనసాగుతుంది రెండో విడత? మొదటి విడత మీరు ఆదిలాబాద్ పరిగిలాన్లో పూర్తి చేశారు, చొప్పదండిలో స్టార్ట్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నిన్న మీరు చూస్తుండొచ్చు, వేల సంఖ్యలో జనం వచ్చి మాతో నడవడమే కాకుండా బహిరంగ సభలో పాల్గొన్నారు. దీని అర్థం ఏంటంటే రాష్ట్రంలో సజావుగా కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది, మాకు అందాల్సిన ఫలాలు అందుతూ ఉన్నాయి, అభివృద్ధి అందుతూ ఉంది, సంక్షేమం అందుతూ ఉంది. మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి మీతో చేలో చేయగలిపి నడుస్తామని మాతో నడిచారు. బహిరంగ సభ కూడా సక్సెస్ అయింది. చక్కటి పాలన ఇస్తూ ఉన్నారని చెప్పడానికి నిన్నటిది సక్సెస్ఫుల్ అయినటువంటి బహిరంగ సభ నిదర్శనం. జనహిత పాదయాత్ర అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేపట్టిందని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో భాగం. అధికారంలో ఉండి ఎందుకు పాదయాత్ర చాలామంది అడుగుతూ ఉన్నారు. అధికారులు ఉన్నా లేకున్నా పాదయాత్ర నిరంతరం చేస్తాం మేము. కారణం ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నాం, అభివృద్ధితో పాటు సంక్షేమం ఇస్తూ ఉన్నాం. ఆ చేరుతున్న తీరుతెన్నులు అందుతున్న ఫలాల గురించి తెలుసుకునేందుకు, ఇంకేమైనా సాధక బాధకాలు ఉంటే వారితో మమైక్యమై వారితో అడిగి తెలుసుకునేందుకు పాదయాత్రలు ఎవరు ఎప్పుడైనా చేయవచ్చు. గాంధీ మాత్రం మొదలుకొని మన రాహుల్ గాంధీ వరకు పాదయాత్రలు ఈ దేశంలో పలు మార్పులకు శ్రీకారం చుట్టాయి. పెను మార్పులు పాదయాత్ర వల్ల సంభవించినాయి. స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, పాదయాత్రలు చాలా వరకు దోహదపడ్డాయి. ఈ రాష్ట్రంలో కూడా పోయినసారి రేవంత్ రెడ్డి గారు బట్టి పాదయాత్రలు కూడా ప్రజల్ని చాలా వరకు మేలుకొల్పు చేశాయి. అందుకే పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. రైతులు యూరియా కొరకి క్యూ లైన్లో పెడుతున్నారు, పట్టా పాస్బుక్లు, చెప్పులు పెడుతున్నారు, మీరు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ చేశారు. యూరియా సంక్షోభం తెలంగాణకి పరిమితం కాదు, చాలామంది తెలియదు. యావత్ దేశంగా ఈ సంక్షోభం ఉంది. ఇప్పుడు కారకులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? బండి సంజయ్ గారు దీని మీద జవాబు చెప్పొద్దా? మనకు రావాల్సినటువంటి సరఫరా చేయాల్సినటువంటి యూరియా చేయలేదు. ఎందుకు అరకొర లిమిట్లో ఇస్తూ ఉన్నారు? ఇంత రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా మీరు ఎందుకు మోడీతో మాట్లాడలేదు? తగు రీతిలో యూరియా సప్లై ఎందుకు చేయించట్లేదు? యూరియా అవసరం కదా పంటలకి. ఇంత రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారా? ఇది మా వైఫల్యం కాదు, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అని. మీ ద్వారా అదే చెప్పదలుచుకున్నాం. యూరియా అనేది, ఎరువులు, రసాయనాలు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. మనకు రావాల్సినటువంటి వాటా రాలే, సగం కూడా రాలే. దానివల్ల ఇబ్బందులు. యూరియా సప్లై పెంచాలి. మనం ఒక్క రాష్ట్రం కాదు, ఇవాళ కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ కూడా ఈ సంక్షోభం ఉంది. దీన్ని ఛేదించాల్సిన డ్యూటీ, బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. తెలంగాణలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని ఛేదించాల్సిన బాధ్యత బండి సంజయ్ లాంటి కేంద్రంలో ప్రతివహిస్తున్న నాయకులది. ఓట్ చోరీ పైన బీహార్లో మీరు ఒక రాజకీయంగా ఉద్యమానికి తెరలేపారు. అంటే దొంగ ఓట్లు అనేటివి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చింది. మరి వారు గెలిచింది దొంగ ఓట్లు కాదా? వాళ్ళు గెలిస్తే మంచి ఓట్లు, లేదంటే దొంగ ఓట్లు అని చెప్పి బీజేపీ ఎంపీ ఈటల చేస్తున్నటువంటి. ఎందుకు దొంగ ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నామంటే, మాకు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అగత్యం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబంలో ఆధీనంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది. అధికారమే పరమావధి అని భావించేటువంటి మోడీ, అమిత్ షాలకు అది అవసరం పడింది. ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీది, రాహుల్ గాంధీది. ప్రధానమంత్రి పదవి వద్దనుకున్న మాకు ఓటు చోరీ అవసరం ఏముంటుంది? ఇలా ఓటు చోరీ ఎవరికి అవసరం ఉంటుంది? అధికారం లేకుండా బతకలేము, మూడోసారి అధికారం ఎట్టి రావాలని దురుపరమైనటువంటి దురాలోచన ఉండినటువంటి బీజేపీ నాయకులు ఓటు చోరీకి పాల్పడ్డారు. మూడోసారి అధికారం అలా వచ్చిందని కూడా మేము అనుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో లేవనెత్తిన అంశాలు రుజువులతో సహా బయటపెట్టినప్పుడు మాకు కూడా అనుమానం వస్తుంది. తెలంగాణలో 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచే పరిస్థానం లేదు. మరి 8 మంది గెలిచారు అంటే ఇక్కడ కూడా ఎక్కడో అక్కడ అవకతవకలు జరిగి ఉండొచ్చని మాకు అనుమానాలు. ఇలా మా నిజామాబాద్కు పోయి నిజంగా పరిశీలిస్తే చుట్టూ పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర బాటున్నటువంటి గ్రామాలు దేగ్లూరు, భైన్సా, ధర్మాబాద్, నార్సీ, నాందేడ్ నుంచి వచ్చి ఓట్లు నిజామాబాద్ నమోదు చేయించుకున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి.
ఇవన్నీ కూడా వాళ్ళకు దోహదపడి ఉంటాయి కదా, లాభం చేకూర్చే ఉంటాయి కదా. ఈ దేశంలో ఒక పౌరుడికి ఒకే చోట ఓటు హక్కు ఉండాలి. కొందరికి మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, పక్క రాష్ట్రంలో ఉంటే తెలంగాణలో ఉంది. ఇది మరి ఓటు చోరీ కదా. దీన్ని రుజువులతో సహా బయటపెడితే అవి నివృత్తి చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయకుండా ఉల్టా రాహుల్ గాంధీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రక్రియ మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ఉంది. ఓట్ చోరీ అనేది జరిగింది, ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర అంట లక్షల మంది నడుస్తూ ఉన్నారు, నమ్ముతూ ఉన్నారు. ఈ దేశంలో ఓటు చోరీ జరిగింది, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది, ఇది బీజేపీ వల్ల ఈ నష్టం జరిగింది, ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ వెంట నడుస్తూ ఉన్నారు. కేటీఆర్ చెప్తున్నారు బీఆర్ఎస్ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్లో చేరారు, వాళ్ళకి బై ఎలక్షన్స్కి పోతారా, దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ చూడండి సవాల్ చేస్తారు. కేటీఆర్ ఆ మాటనే ముందు మీరు 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేని కొనుక్కున్నారు, ఈ ఓటు దొంగిలింపులాగా మీరు ఎమ్మెల్యేలు దొంగిలించినారు కదా. మరి ఫస్ట్ దానికి జవాబు చెప్పాలా, ఆ తర్వాత చెల్ల పంచాయతీ తేల్చుకుంటే ఆ తర్వాత ఎలక్షన్ గురించి మాట్లాడదాం. కవిత కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బొగ్గుగని కార్మిక సంఘం నుంచి బయటకు పంపారు, హెచ్ఎంఎస్లో జాయిన్ అయ్యే పరిస్థితి. తగాదా అది, చాలామంది టీఆర్ఎస్ నాయకులు చెప్తుంది ఆస్తి తగాదా అని. ఈ ఆస్తి కుటుంబ తగాదా మాకేమవసరము, వేరే కుటుంబంలో చిచ్చు పెట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ చేయదు. కవిత లాంటి నాయకులు మాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మేము సై అంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు మా దగ్గరికి, కవిత అవసరం మాకేముంది. బీజేపీ నేత ఎంపీ కేంద్ర హోంశాఖ మంత్రి సంజయ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తొలగించినప్పుడు మీరు గలమెత్తారు. ఇప్పుడు చేయాల్సిన దేశ్ముఖ్ అనేటువంటి కామెంట్ చేయడం కారణం. బండి సంజయ్ గారు పుట్టుకతో బీసీ బిడ్డగానే ఎదిగినాడు. ఆనాడు రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసినప్పుడు తీసినప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా నేను స్పందించినాడు. ఇవాళ బీసీ బిడ్డలు ఎంతోమంది అర్హత కలిగినటువంటి నాయకులు ఉండగా మీరు ఎందుకు మీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వలేదు? ఇదే బండి సంజయ్కి ఎందుకు ఇవ్వలే, ఈటల రాజేందర్కి ఎందుకు ఇవ్వలే, మా అరవింద్ సమర్థుడు కాదా, లక్ష్మణ్ సీనియర్ కాదా? మరి ఇంతమంది ఉండగా మీరు అగ్రవర్ణాలకు ఇచ్చారు. రామచంద్రరావు కూడా సమర్థవంత నాయకుడే, కానీ మీరు ఆ బీసీ వాదమే డైల్యూట్ చేశారు కదా. మరి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? నేను దేశ్ముఖ్ అనే మాట ఎందుకు వాడినానంటే, మీరు బీసీ బిడ్డ ఎదిగి వీళ్ళు 42% రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దాన్ని సపోర్ట్ చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి మోడీతో మాట్లాడి మీ నాయకులతో మాట్లాడి మాకు రాష్ట్రంలో ఒక మంచి చట్టం వచ్చింది, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి మనం చేర్చుకుందామని చెప్పాల్సింది పోయి 4 నెలలుగా పెండింగ్లో ఉండి మీరు స్పందించట్లేదు. కానీ మరి దేశ్ముఖ్ కాకుండా ఏమవుతారు మీరు? మీ ఆలోచన విధానం దేశ్ముఖ్ లాగా ఉందని చెప్పదలుచుకున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ ఖచ్చితంగా 41% రిజర్వేషన్లు ఇస్తుంది అని హరీష్ చెప్తున్నటువంటి పరిస్థితి. అది వాళ్ళు 10 ఏళ్ళ అధికారుల నుండి 42% ఉన్నటువంటి రిజర్వేషన్ 23% తేలేదా? హరీష్ రావు దీనికి జవాబు చెప్పాలి. ఏ బీసీకి మీరు అందరం ఇచ్చారు? ఏ బీసీ నాయకత్వాన్ని పెంచారు? మీరు 10 ఏళ్ళకి ఏ బీసీలకు మీరు ఏం న్యాయం చేశారు? ఇవాళ బీసీ గురించి మాట్లాడతారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు కమిట్మెంట్ ఉంది కాబట్టి చట్టాలు తీసుకొచ్చినాం. దురదృష్టవశాత్తు బీజేపీ సహకారం పోవడం వల్ల చట్టాలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ గారికి సవాల్ విసురుతున్నా. బీసీ బిడ్డ మీరు చిత్తశుద్ధి చాటుకోండి. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం లోపల బీసీ చట్టాలకు ఆమోదం పొందుతాయి. మీరు బీసీ నాయకులను తెలియ మరో బీసీ నాయకులను మోడీ దగ్గర మీరు వాదించాల్సిన తీరులో వాదిస్తే చట్టాలకు మోక్షం వస్తుంది, భవిష్యత్ తరాలకు లాభం అవుతుంది. ఫైనల్గా జనహిత యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందా? అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఈ యాత్ర నిరంతరంగా కొనసాగుతుంది. ప్రతి నెలలో 4 నియోజకవర్గాల చొప్పున పెట్టుకున్నాము. మా యాత్ర ఉద్దేశం ప్రజలతో మమేకమై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల యొక్క తీర్థం తెలుసుకోవడం, ఇంకా ప్రజల్లో ఏమైనా సాధకమైన తెలుసుకోవడం, తద్వారా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో వివరించి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయడం యొక్క ఉద్దేశమే పాదయాత్ర. ప్రజలతో మమేకం కావడమే తమ యొక్క ప్రధాన ఉద్దేశము. జనహిత యాత్ర చేస్తున్నదే అందుకు. బీసీలకి రిజర్వేషన్ మీద కమిట్మెంట్తో పనిచేస్తున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియోలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గంగాధర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.